దేవరాజా, శక్తి ఉంటే శత్రువును ఓడించాలి లేదా రణరంగంలో వీరమరణం పొందాలి. మూడవ మార్గము ఇప్పుడు పారిపోయి అనుకూల సమయం గురించి వేచి ఉండాలి. ఈ బలి ఇప్పుడు చాలా శక్తి సంపన్నుడు. భృగువంశపు బ్రాహ్మణులు ఇతనికి ఈ బల సంపదను క్రతువుల ద్వారా సమకూర్చారు. శివుడు, విష్ణువు తప్ప ఇంకెవరూ ఇతనిని అణచలేరు. అందుచేత నీవు నీ రాజ్యాన్ని రాజధానిని విడిచి వెళ్ళడమే క్షేమకరం. విజయం సాధించిన తరువాత ఈ బలికి బ్రాహ్మణుల పట్ల గౌరవం తగ్గడంతో పాటు అతని శక్తి కూడా సన్నగిల్లుతుంది. ఆ సమయం కొరకు నీవు వేచి ఉండడం మంచిదని నా అభిప్రాయం అని చెప్పిన గురువు హితవును మన్నించి ఇంద్రుడు ఇతర దేవతా ముఖ్యులు మారు రూపాలు ధరించి ఎక్కడికో వెళ్ళిపోయారు. అనాయాసముగా లభించిన విజయానికి బలి మిక్కిలి సంతసించి విశ్వవిజేత అయి ముల్లోకాలకు ప్రభువైనాడు. శుక్రాచార్యుడు అతని చేత 100 అశ్వమేధయాగాలు చేయించాడు. అతని కీర్తి విశ్వమంతా వ్యాపించినది. సకాల వర్షాలతోనూ సమృద్ధి అయిన పాడి పంటలతోనూ అతని రాజ్యాలలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. ప్రజల సకల కోరికలు తీరేవి. బ్రాహ్మణులు సంతుష్టులై ఉండేవారు. దేవాలయాలు నిత్య పూజలతో కలకల్లాడేవి. రాజ్యాలలో దానమిచ్చే దాతలకు లోటు లేదు. అసలు యాచకులే కరువయ్యారు. ఒక్క దేవతలే తప్ప బలి చక్రవర్తి యొక్క మంచితనాన్ని, ఔదార్యాన్ని, సద్గుణాలను కీర్తించని వారే లేరు. దేవమాత అయిన అదితి మాత్రము తన సంతతి వారైన దేవతలకు సంభవించిన దుర్భర దుస్థితిని తలుచుకొని కృంగి కృషించిపోయినది. తలదాచుకొనడానికైనా తావులేక వారంతా దిక్కుమాలిన వారై ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. కశ్యప ప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి రాగానే అదితి యొక్క దీనస్థితిని చూచి విచారించి ఓదార్చి ప్రేమతో ఇలాగా కుశల ప్రశ్నలు వేశాడు. ఓ పుణ్యశీల, నీ ఈ దీనావస్థకు కారణం ఏమిటి? బ్రాహ్మణులకు సరి అయిన ఆదరము లభిస్తున్నదా? దేవాలయాల్లో అర్చనలు సరిగ్గా జరుగుతున్నవా? పుత్రుడు ధర్మవర్తనులై ఉన్నారా? అతిథి అభ్యాగతులకు సత్కారములు జరుగుతున్నవా? సజ్జనులు గౌరవింపబడుతున్నారా? సేవకులకు యాచకులకు దయాదాక్షిణ్యాలు లభిస్తున్నవా? ఈ విధంగా యోగక్షేమాలను అడిగిన కశ్యపునితో అదితి ఇలాగ చెప్పినది. స్వామి, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు అడిగిన అన్ని విషయాలు సవ్యముగానే కొనసాగుతున్నవి. కానీ హృదయేశ్వర, నా ఆవేదనను నేను ఎలాగ చెప్పేది? దితి సంతతి వారు నా వారైన ఇంద్రులను పారద్రోలి అమరావతిని ఆక్రమించుకున్నారు. దితి నా చెల్లెలే అయినా తనవారు చేస్తున్న దుండగాలకు వారిని మందలించకపోగా ప్రోత్సహిస్తున్నట్లున్నది. ఇంద్రుడు దిక్కులేనివాడై ఎక్కడో తిరుగుతున్నాడు. ఇతర దేవతలు కూడా ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారో మరి. బలి అతి బలశాలి అయి ముల్లోకాలను పాలిస్తున్నాడు. హవిర్భాగాన్నంతా తానే చేజెక్కించుకుంటున్నాడు. మహాత్మా, ప్రజాపతి అయిన మీకు అందరూ సమానులే. రాక్షసులను దండించి దేవతలకు అమరావతిని తిరిగి ఇప్పించండి అని విన్నవించుకున్న అదితితో కశ్యపుడు ఇలాగన్నాడు. దేవి, నీ బాధ నాకు అర్థమైనది. ఇది అంతా విష్ణుమాయ. దానిని తెలుసుకొనడం మహామహులకు కూడా కష్టతరము. ఆ మాయయే మన చేత నేను, నాది, నావారు అనిపించి మనల్ని మమతాహంకారాల్లో పడవేస్తుంది. కానీ యథార్థ స్థితి తత్వము ఆలోచిస్తే తండ్రి ఎవరు, బిడ్డలెవరు, వారి సంబంధం ఏనాటిది, ఎన్నాళ్ళుంటుంది? మనం విచారించడం ఎందుకు? ఎవరి కోసం అజ్ఞానంచే విష్ణుమాయచే మమకారంలో పడి చింతిస్తుంటాం? అయినా నీ మనోవ్యధ తీరడానికి మార్గం చెప్తాను విను. అన్నింటికీ అందరికీ భగవంతుడైన ఆ జగదీశ్వరుడే శరణ్యం.
అతడు దయా సముద్రుడు. నీవు ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తే నీ కోరిక తీర్చుతాడు. పయోభక్షణం అనే ఒక వ్రతం ఉన్నది, దానిని నీవు నిష్ఠతో ఆచరించు అని కశ్యపుడు ఆ వ్రత విధానం వివరించి చెప్పాడు. సూక్ష్మంగా ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుండి ద్వాదశి వరకు పగలు రాత్రి శ్రీమన్నారాయణుని పూజించాలి. పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ద్వాదశాక్షరి అయిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజించాలి. ఈ విధంగా దీక్షతో శ్రద్ధాభక్తులతో వ్రతమాచరిస్తే కోరిక తీరుతుంది అని కశ్యపుడు చెప్పగా, ఆ ప్రకారం అదితి 12 దినాలు దీక్షతో ఆ వ్రతాన్ని నిర్వహించినది. శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై చతుర్బాహువై ప్రత్యక్షమైనాడు. అదితి ఆనందానికి మేరలేదు. ఆనందాశ్రువులతో ఆమె వక్షస్థలం తడిచిపోయినది, గొంతు మూగపోయినది. ఏమి చెప్పాలో ఎలాగ స్తుతించాలో తెలియక తికమక చెందినది. చివరికిలాగో మాట్లాడగలిగింది. ప్రభు, నిన్నెలాగా స్తుతించాలో తెలియని అజ్ఞానురాల్ని, నీవు దయామయుడవని మాత్రము ఎరుగుదును. ఓ దీనబాంధవ, పరమేశ్వర, అచ్యుత, అనంత, నా సంతతి వారు మళ్ళీ అమరావతిలో సుఖించేటట్లు అనుగ్రహించు అని మాత్రము చెప్పగలిగినది. నారాయణుడు కరుణించిన వాడై ఇలా అన్నాడు. ఓ దేవమాత, నీ బాధను తెలుసుకున్నాను. అసురుల అదుపు ఆజ్ఞలకు లొంగి బ్రతుకుతున్న దేవతలు మళ్ళీ తమ పూర్వపు వైభవంతో సుఖించాలని నీ కోరిక అని నాకు తెలుసు. ప్రస్తుతం రాక్షసులు ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారిని గెలవడం కష్టం. అమ్మా, ఏ కార్యమైనా సిద్ధించడానికి కొంత సమయము, ఎంతో సహనము అవసరం. ఉపాయంతో తప్ప అసురులను అణగదొక్కడం సాధ్యం కాదు. నీ భక్తికి నేను ప్రసన్నుడనైనాను. అందుచేత నేనే ఈ కార్యాన్ని చేపట్టదలిచాను. నేను నీ గర్భంలో జన్మించి రాక్షసుల్ని అణిచివేసి మీ కష్టాలను తొలగించి మీ అందరినీ ఆనందింపజేస్తాను. నా ఈ జన్మరహస్యాన్ని ఎవ్వరికీ తెలియనివ్వరాదు. నా రూపాన్ని తలుచుకొని నీ భర్తను సేవించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఒకనాడు కశ్యపుడు తపస్సులో నుండగా అతనిలో విష్ణు తేజస్సు ప్రవేశించినది. అదితి గర్భవతి అయినది. మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.